కర్ణపిశాచి, ఆ మంత్రాలకి ఇక్కడ చింతకాయలు రాలతాయా? ఆడెక్కడో శ్మశానంలో కూర్చొని ముగ్గేస్తాడట, ఇంట్లో ఉన్నవాడు ఇటు మంచం మీద పడిపోతాడట. మధ్యలో ఏంటి కనెక్షను ఆ ముగ్గుకిని దీనికి? అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బాగుంది ఇది, ఈ చింతూరు ఇలాంటి లోపల ప్రాంతాలకు వస్తే సెల్ ఫోన్ సిగ్నల్ రావట్లేదు. ఆడ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక గవర్నమెంట్లకే దిక్కులేదు ఫోన్ అందించడానికి. ఆడెక్కడో శ్మశానంలో కూర్చుంటే ఇంట్లో పడుకున్నవాడు మంచం మీద ఇలా కొట్టేసుకుంటాడట. ఎక్కడి నుంచి వచ్చేసింది సిగ్నల్? ఏ వైర్లోంచి వచ్చింది? ఎవడ పట్టుకొచ్చాడు? అక్కడికి ఇక్కడికి అసలు సంబంధం ఏంటి? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆడు బతికే పోక శ్మశానంలో కూర్చున్నాడు ఆడు ముగ్గులు వేసుకుంటానే. నిజంగా ఆడికి చంపేసే శక్తులు ఉన్నాయనుకోండి, ఆడు శ్మశానంలో ఎందుకు కూర్చుంటాడు? ఇలాంటి మంచి మేళ్ళ కట్టుకుని మేళ్ళలో కూర్చుంటాడు ఆడు. పవర్స్ అన్నీ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? నిజం చెప్పండి. మహాశక్తులు ఉన్న వాళ్ళు అందరూ శ్మశానంలో చీకట్లోని ఏవి లేని వాడి కింద ఆ ఎండకైనా రాత్రి ఏదో కుట్టేత తెలియక భయపడే శ్మశానంలో కూర్చుంటాడా? ఇవన్నీ నమ్మారండి. అందుకే రాశాడు అక్కడ, చిల్లంగితనం అయినను సోదిగా అంటారు నేను, దెయ్యముల దగ్గర ఏమంటే జాతకాలు సోది చెప్పించుకునే వాళ్ళు నేను మీ మధ్యలో నువ్వు ఉండనివద్దురా. వాళ్ళంతా పాడు చేస్తున్నారు నాకు వ్యతిరేకంగా జనాంగాన్ని, మూఢనమ్మకాలు సృష్టించారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏ శక్తులు లేకపోయినా మా దగ్గర ఏదో శక్తి ఉందని వాళ్ళు నమ్మబలికి కూడబలికి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అవి నా పిల్లలైన మీరు నమ్మకండి.